శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం వ్యాపారం నిర్వహిస్తున్నప్పుడు మీరు చేస్తున్నటువంటి వ్యాపారం ఎంత ముఖ్యమో ఆ వ్యాపార సంస్థ యొక్క వాస్తు కూడా అంతే ముఖ్యం. మీరు ఎంత గొప్ప వ్యాపారం చేసినా మీరు చేస్తున్నటువంటి వ్యాపార సంస్థ యొక్క వాస్తు సరిగ్గా లేనప్పుడు ఖచ్చితంగా ఏదో ఒక కారణం వల్ల ఆ సంస్థ ఇబ్బంది పడడం జరుగుతూ ఉంటుంది. వాస్తులో ఎటువంటి దోషం ఉండడం వలన ఎటువంటి ఇబ్బంది జరుగుతుంది అన్న విషయాన్ని ఈ వీడియో చివరిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కన్యా రాశి వారు శీఘ్రంగా ధనవంతులు అవ్వాలంటే ఏ వ్యాపారం చేస్తే అనుకూలంగా వస్తుంది, ఏ వృత్తి వీళ్ళకి రాణించే అవకాశం ఉన్నది అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో ప్రయత్నం చేద్దాం. ఇది కేవలం వ్యాపారం వ్యక్తిగత వృత్తి కొరకు మాత్రమే. ఉద్యోగాల విషయం అయితే అది వేరే వీడియో చేయడం జరిగింది. మరి కన్యా రాశికి బుధుడు అధిపతి. సో ఈ బుధుడు ఇది రాశి చక్రంలో 6వ భావం. ఇదే రాశిలో బుధుడు ఉచ్చ పొందుతూ ఉంటాడు. సో అందువలన ఏంటంటే మరి ఎక్కువగా ఇది విద్యా సంస్థలు, అలాగే వైద్యశాలలు, న్యాయానికి సంబంధించినది, అదే ప్లేడర్ సంబంధించిన ఆఫీసులు, న్యాయానికి సంబంధించిన ఆఫీసులు, అలాగే ప్రింటింగ్, సమస్త ప్రింటింగ్ ఇప్పుడు అంత టెక్నాలజీ మారిన ఫ్లెక్స్లు వచ్చినా, ఆఫ్సెట్ ప్రింటింగ్లు వచ్చినా అన్ని రకాల ప్రింటింగ్లకి కన్యారాశే కారణం అవుతూ ఉంటుంది. సో అలాగే ఇది స్టేషనరీ సంబంధించినది, పేపర్ సంబంధించినది, అలాగే మరి ప్రింటింగ్ ఇంకు సంబంధించినది ఈ విధంగా, అలాగే మరి చిన్నపాటి వైద్యశాలలు, క్లినిక్లు, అలాగే న్యాయ సలహా కేంద్రాలు, అలాగే కిరాణా షాపులు, ఫ్యాన్సీ షాపులు, స్త్రీల ఐటమ్స్ అమ్మినటువంటి అన్ని రకాలటువంటి చిన్న చిన్న ఫ్యాన్సీ వస్తువులన్నిటికి కూడా ఈ కన్యా రాశి వాళ్ళకి బాగా రాణించగలుగుతూ ఉంటుంది. ముఖ్యంగా చేతి వృత్తులు బాగా నైపుణ్యం వాళ్ళు అంటే హస్తకళలకు సంబంధించినటువంటి చిన్న చిన్న బొమ్మలు, చేతితో చేసినటువంటి అల్లికలు, నేత చీరలు, పట్టు చీరలు, ఇవన్నీ కూడా హస్తకళలకు సంబంధించింది, చేనేతకి సంబంధించింది కూడా ఇదే రాశికి ఆధీనంలో ఉంటాయి. అయితే మరి ఈ రాశిలో పుట్టిన వారందరికీ కూడా ఒకే విధమైనటువంటి వ్యాపారం కలిసి వస్తుందా అంటే 100% అది కాదు. ఎందుకంటే మరి రకరకాల మంది ఉంటుంటారు, లాభ నష్టాలు వచ్చి ఉంటాయి. మరి ఇందులో ఉన్నటువంటి నక్షత్రాలను మనం గమనించినట్టయితే ఉత్తర, హస్త, చిత్త. మరి ఉత్తరా నక్షత్ర జాతకులకి రవి దశానాథుడిగా ఉంటాడు. సో అలాగే మరి ఒక విధంగా సూర్యుడు ఈ నక్షత్రానికి అధిదేవతగా ఉంటాడు, మరి ఆర్యమాన్ అనే పేరుతో. సో ఈ రాశి వారికి ఓల్డేజ్ హోములు అంటే ఈ మధ్యకాలంలో అవి చాలా ఎక్కువగా రావడం మీరు చూస్తున్నారు. ఎవరైతే మరి వయసు పెద్ద అయిన తర్వాత ఈ ఓల్డేజ్ హోమ్లో ఉండడం జరుగుతూ ఉంటుంది. దాన్ని ఈ మధ్యన ఆఫ్టర్ రిటైర్మెంట్ హోమ్స్ అని కూడా అంటున్నారు. రిటైర్ అయిన తర్వాత అందులో వాళ్ళు డబ్బులు పే చేసి ఆ హోమ్స్లో ఉండడం జరుగుతుంది. అన్ని సౌకర్యాలు కలిగిస్తూ అటువంటి హోములు నిర్వహించే వాళ్ళకి ఈ ఉత్తరా నక్షత్ర జాతకులకు అనుకూలంగా ఉంటుంది కన్యారాశిలో ఉన్నటువంటి వారు. అలాగే వివిధ కారణాల వల్ల ఏదో ఒక వ్యసనానికి బానిసై మతి స్థిమితం కోల్పోయినటువంటి కొంతమంది వ్యక్తులను కూడా మరి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చి ఒక విధమైనటువంటి అది కూడా హాస్టల్ లాగా ఈ మధ్యకాలంలో రన్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా తాగుడుకు అలవాటు పడిన వారికి అందులో ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అంటే వాస్తవానికి తాగుడుకు అలవాటు పడ్డాడు అంటాడు, కానీ దానికి ముందు ఏదో ఒక సంఘటన
ఆ విద్యార్థికో ఆ పిల్లవాడికో ఇబ్బంది పెట్టి ఉంటుంది. ఆ కారణం వల్ల వీడు ఏదో డ్రగ్స్కో తాగుడుకో అలవాటు పడుతుంటాడు. బట్ తాగుడు అంటారు కానీ దానికి ముందు ఏదో కారణం ఉంటుంది. అటువంటి వాళ్ళకి ఇక్కడ వాళ్ళు ఒక హాస్టల్లో పెట్టి వాళ్ళు బాగు చేస్తూ ఉంటారు, కౌన్సిలింగ్ ఇస్తూ ఉంటారు. సో అటువంటి వాటికి ఈ ఉత్తర నక్షత్రం వారికి అనుకూలంగా ఉంటుంది. ఇక హస్త నక్షత్రం అన్నది కంప్లీట్గా చేతి వృత్తులు సంబంధించింది, హస్తకళలకు సంబంధించింది. సో అలాగే ప్రింటింగ్ అంటే పూర్వకాలంలో, ఇప్పుడైతే అంత మిషనరీ వచ్చింది కానీ పూర్వకాలం అంతా కూడా ఈ ప్రింటింగ్ అంతా కూడా ఈ టైపు సెట్టింగు, అలా అన్నీ పేర్చడం, అక్షరాలు, అలాగే ప్రింట్ చేయడం, పేపర్ పెట్టి తీస్తుండేవారు. సో ఈ విధంగా కంప్లీట్గా చేతి వర్కే జరుగుతూ ఉండదు. కాబట్టి సమస్త ప్రింటింగ్ వర్క్స్ కూడా అంటే ప్రింటింగ్ ప్రెస్సులు, అలాగే కలర్ ప్రింటర్లు, కలర్ ప్రింటింగు, చీరల ప్రింటింగు, ఇవన్నీ కూడా చీరలను అందంగా తయారు చేయడం, వాటి మీద ప్రింట్ చేయడం, వాటిని ప్యాక్ చేయడం, అందంగా మరి ప్యాక్ చేసి మార్కెట్కి రవాణా చేయడం, చిన్న చిన్న బట్టల షాపులు, అలాగే మరి చిన్న చిన్న వాహనాల మీద ఈ బట్టల మూట అమ్మే వ్యాపారస్తులు, ఎక్కువగా చిరు వ్యాపారులంతా కూడా ఈ కన్యా రాశి అందే ఉంటుంటారు అన్నమాట. ఎప్పటికప్పుడు కొనుక్కోవడం, సరుకు అమ్మడం. అందులో వాళ్ళకి ఈ బట్టలు, ఈ హస్తకళలు, ఈ బొమ్మలు, అలాగే విద్యార్థులకు కావాల్సినటువంటి పుస్తకాలు, పెన్నులు, టైలు, బెల్టులు, బూట్లు, ఇవన్నీ కూడా అది తయారు చేయడం, సప్లై చేయడం, అమ్మడం, ఇవన్నీ కూడా ఈ రాశి కిందకే వస్తుంది. అలాగే మరి ఈ బూట్లు, జోళ్ళు, చెప్పుల షాపులు కూడా ఈ హస్త నక్షత్రానికి, అంటే ఇదివరకు మరి చెప్పులు కూడా మరి చేతితోనే కుట్టేవారు కదా, ఆ బ్యాక్గ్రౌండ్ రావడం వల్ల ఇది కూడా దీని కిందకే రావడం జరుగుతుంది. కాబట్టి ఇటువంటి జోళ్ళ షాపులు కూడా ఈ రాశి వారికే బ్రహ్మాండంగా కలిసి వస్తుంది. ఇక చిత్తా నక్షత్రం అనేది కుజుడు రాశి నక్షత్ర అధిదేవతగా ఉంటాడు. దానికి మరి విశ్వకర్మ అధిదేవత కాబట్టి వీళ్ళు కన్స్ట్రక్షన్కి ఉపయోగించే వస్తువులు తయారు చేయడం, అలాగే ఈ పోలీస్ డిపార్ట్మెంట్ వారికి డ్రెస్సులు, వాళ్ళకి ఆయుధాలు, వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలు సమకూర్చడం బాగా రాణించగలుగుతుంటారు. అలాగే బిల్డింగ్ మెటీరియల్, బిల్డింగ్ కట్టడానికి ఏవైతే వస్తువులు కావాల్సి ఉంటాయో ఇసుక, ఇటుక అన్నీ సప్లై చేయడం, అలాగే బిల్డింగ్ ప్లాన్ అంటే బిల్డింగ్ పునాది దగ్గర నుంచి అది మొత్తం అందంగా అలంకరించే దాకా కావాల్సినటువంటి అంత టెక్నాలజీ కూడా ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. సో ఏదైనా ఈ కన్యా రాశి వారు మంచి ప్లానింగ్తో, తక్కువ పెట్టుబడితో ఎక్కువ వ్యాపారాన్ని చేయగలిగే సామర్థ్యం ఈ రాశి వారికి ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ రాశివారు ఎక్కువగా వ్యాపారంలో నష్టపోవడానికి కారణం ఏంటంటే ఎక్కువగా ఈ అరువులు ఇవ్వడం వల్ల ఎవరికి పడితే వాళ్ళకి డబ్బులు అరువిచ్చి వారు సరిగ్గా వసూలు చేసుకోకపోవడం వల్ల ఎక్కువ మంది నష్టపోతూ ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా ఈ రాశివారు కేవలం క్యాష్ లావాదేవీలతో మాత్రమే వ్యాపారం చేసుకోవాలి తప్ప అరువు వ్యాపారం చేయడం వల్ల ఖచ్చితంగా జీవితంలో దెబ్బతినడం జరుగుతూ ఉంటుంది. అలాగే వీళ్ళు ఖచ్చితంగా వృశ్చిక మేషరాశి వారితో ఎట్టి పరిస్థితుల్లో కూడా వ్యాపార వ్యవహారాలు చేయకూడదు. వాళ్ళతో కలిసి బిజినెస్ చేయడం వల్ల ఖచ్చితంగా నష్టపోయే అవకాశం ఉంది. ఇక మీరు నిర్వహిస్తున్నటువంటి వ్యాపార సంస్థ అది వాటి వ్యాపారాలను బట్టి కొన్ని దిక్కులు మీకు కలిసి రావడం, కొన్ని దిక్కులు వ్యతిరేకంగా ఉండడం జరుగుతూ ఉంటుంది. సాధారణంగా చిన్న చిన్న వ్యాపార సంస్థలు నిర్వహిస్తుంటారు. అంటే ఒక షోరూమ్ లాగో, ఒక షట్టర్ లాగో చేస్తున్న వాళ్ళకి సాధారణంగా వీళ్ళు చేస్తున్నటువంటి వ్యాపారం సంబంధించినంత వరకు, అంటే అది కిరాణా షాప్ అవ్వచ్చు, ఫ్యాన్సీ షాప్ అవ్వచ్చు, బట్టల షాప్ అవ్వచ్చు, ఏదైనా సరే దానికి సంబంధించినటువంటి షాపులే ఆ పక్కన కానీ ఈ పక్కన కానీ ఎదురుగుండా కానీ ఉండడం చాలా శ్రేయస్కరంగా ఉంటుంది. సాధారణంగా ఇది ఈ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి. చేస్తున్నటువంటి వ్యాపార సంస్థకి ఎటువంటి వీధిపోట్లు లేకుండా ఒకటి జాగ్రత్త పడాలి. 4 దిక్కులు కూడా కరెక్ట్గా ఉండాలి. సాధారణంగా యజమాని ప్రవేశించే దిక్కు ఉచ్చ దిక్కు నుంచి ముందుకు వెళ్ళడం ఉండాలి. అది తూర్పు ఫేసింగ్ అయినప్పుడు తూర్పు ఈశాన్యం గుండా యజమాని వెళ్ళాలి. అలాగే షట్టర్ ఓపెనింగ్ కూడా తూర్పు ఈశాన్యం ముందు ఓపెన్ చేయవలసి ఉంటుంది. అలాగే దక్షిణంలో ఓపెనింగ్ రోడ్ ఫేసింగ్ ఉన్నప్పుడు దక్షిణ ఆగ్నేయం గుండా ప్రవేశం ఉండాలి. అలాగే ముందుగా షట్టర్ దక్షిణాగ్నేయంలో ఓపెన్ చేయాలి. అలాగే ఉత్తర ఫేసింగ్ అయినప్పుడు ఉత్తర ఈశాన్యం ముందుగా ఓపెన్ చేయాలి. పడమర అయినప్పుడు పడమర వాయువు ముందుగా ఓపెన్ చేయాలి. అలాగే క్లోజ్ చేసినప్పుడు ఆ డోర్ చివరిగా క్లోజ్ చేయడం జరుగుతూ ఉండాలి.
సో అలాగే ఈశాన్యం ఏమాత్రం ఇబ్బంది ఉన్నా, బరువులైనా, కట్టయినా మీరు అక్కడ వ్యాపారం ఎంత చేసినా కూడా మీకు ఆ వ్యాపారంలో ధనం కనబడదు. చివరికి అప్పులు మిగులుతూ ఉంటాయి. వాయువు దోషం ఉండడం వల్ల ఖచ్చితంగా వ్యాపార సంస్థలో మరి అరువు పట్టుకెళ్ళిన వాడు తిరిగి డబ్బులు ఇవ్వకపోవడం వల్ల దివాలా తీయచ్చు. మీ సంస్థలో ఉన్న వాళ్ళే మీ ధనాన్ని దుర్వినియోగం చేయడం, అంటే వ్యాపారంలో దొంగతనాలు జరగడం, దొంగ అకౌంట్లు తయారు చేయడం, డబ్బు సరిగ్గా జమ చేయకపోవడం, అంటే ఈ విధమైనటువంటి ఆర్థికపరమైనటువంటి అవకతవకలు మీకు తెలియకుండానే మీ సంస్థలో జరగడం వల్ల ఈ వాయువు దోషం వల్ల జరిగే అవకాశం ఉంది. ఆ కారణం వల్ల సంస్థ దెబ్బతినే అవకాశం ఉన్నది. ఇక ఆగ్నేయ దోషం ఉండడం వల్ల ఏంటంటే సంస్థలో పార్ట్నర్స్ మధ్య విభేదాలు రావడం, ఆ షాపులో పనిచేసే వర్కర్లకి యజమానికి సరైన అవగాహన లేకపోవడం, పరస్పరం తగులాడుకోవడం వల్ల వచ్చిన కస్టమర్స్ వెనక్కిపోవడం జరుగుతూ ఉంటుంది. అలాగే నైరుతి ఫాల్ట్గా ఉండడం వల్ల, దేశంగా ఉండడం వల్ల యజమాని సరైనటువంటి అవగాహన లేకపోవడం వల్ల, సరైనటువంటి క్రమశిక్షణ లేకపోవడం వల్ల, అతని బలహీనతల వల్ల వ్యాపారాన్ని సరిగ్గా నిర్వహించలేకపోతుంటాడు. ఏదో ఒక వీక్నెస్ ఉంటుంది. ఆ కారణం వల్ల ఏంటంటే అతను వ్యాపార సంస్థని వర్కర్స్కి అప్పచెప్పి ఇతరుల మీదకి బయటికి వెళ్ళిపోతుంటాడు. ఈలోగా వర్కర్స్ దాన్ని సవ్యంగా నిర్వహించలేకపోవడం వల్ల చివరికి ఆ వ్యాపార సంస్థ దివాళా తీసే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా మీరు చేసుకున్నటువంటి వ్యాపార సంస్థ కానీ, అది ఆఫీస్ కానీ, పెద్ద గోడౌన్ కానీ, పెద్ద ఫ్యాక్టరీ అయినా సరే ఏ మూలలో కూడా ఖచ్చితంగా ఈశాన్యం, ఆగ్నేయం, వాయువు అన్నీ ఖచ్చితంగా ఉండాలి. ఖచ్చితంగా మాత్రం తూర్పు ఓపెన్గా ఉండి, మంచి విశాలంగా ఉండి, తూర్పు అంతా ఖాళీగా ఉంటే ఆ యజమాని బాగా రాణించగలుగుతూ ఉంటాడు. ఉత్తరం బాగా ఉన్నప్పుడు ధనానికి ఇబ్బంది ఉండదు, కావలసినప్పుడు ధనం వస్తూ ఉంటుంది, దాన్ని తీరుస్తూ ఉంటాడు. సో ఈ విధంగా అనేక రకాలుగా ఈ వాస్తు ప్రభావం వ్యాపార సంస్థ మీద ఉంటుంది. కానీ చాలా సందర్భాల్లో, కొన్ని సందర్భాల్లో ఈ వ్యాపార సంస్థ యొక్క వాస్తు బాగులేనప్పుడు కూడా 2-3 సంవత్సరాల పాటు, 4-5 సంవత్సరాల పాటు బాగా వెళ్తూ ఉంటుంది. కానీ సడన్గా ఆల్ ఆఫ్ ది సడన్గా ఏదో ఒక ప్రాబ్లం వల్ల ఆ సంస్థకి ఇబ్బంది కలగడం జరుగుతూ ఉంటుంది. సో అందువల్ల ఏంటంటే వాస్తు బాగున్నా కూడా, మరి వాస్తు బాగులేనప్పుడు కూడా కొంతమందికి నడుస్తూ ఉంటాయి. అది కేవలం అది ఆ వ్యాపార యజమాని యొక్క అదృష్టాన్ని బట్టి ఆధారపడి ఉంటాయి. ఈ విధంగా ఖచ్చితంగా వ్యాపారం నిర్వహిస్తున్న వాళ్ళు చేస్తున్నటువంటి వ్యాపార సంస్థ వాస్తు, అలాగే వాళ్ళు ఉంటున్నటువంటి గృహ వాస్తు, అలాగే వాళ్ళు ఏదైనా స్థిరాస్తి కొనుక్కుంటే దాని వాస్తు అన్నీ కరెక్ట్గా పాటించినప్పుడు జాతకుడు దినదిన అభివృద్ధి చెంది బాగా సంపాదించే అవకాశం ఉంది. ఇదిగా ఏ విధమైన లోటు ఉన్నా ఖచ్చితంగా అది ఏదో ఒక రోజు, ఏదో ఒకనాడు ఎవరి మీద ప్రభావం చూపించి ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. స్వస్తి.